మేము ఇప్పుడు వరకు ప్రజ్వలలో ఇంచుమించు 32,400 అమ్మాయిలను రెస్క్యూ చేసినాం. మన చట్ట ప్రకారం ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ దీని ప్రకారం వ్యభిచారం ఒక నేరం కాదు. మేం చేసిన డిమాండ్ 2004లో అది 2026లో కూడా సేమ్ రెలెవెంట్. అప్పుడు కూడా విక్టిమ్స్కి ఏమీ ప్రొటెక్షన్ లేవు, ఇప్పుడు కూడా విక్టిమ్స్కి ఏం ప్రొటెక్షన్ లేవు. సో ఇట్లాంటి ఒక కాంటెక్స్లో ఈ జడ్జ్మెంట్ రావడం విచ్ ఇస్ అ బిగ్ రిలీఫ్. తినడానికి లేదు, బట్టలు వేసుకోవడానికి లేదు, వసతి లేదు, జాబ్ లేదు, ఎలాగ ఒక మనిషి గౌరవం ఫీల్ అవుతారు? ఇది ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. ఒక మనిషిన చిన్న చూపు చూడడము, ఆమెకి గౌరవం లేక చేసేయడము, ఆమె మీద ఒక పేర్లు పెట్టేయడము, అది చాడీలాగా వేరే వాళ్ళ మీద యూజ్ చేయడము. హూ గివ్స్ యూ దట్ డ్యామ్ రైట్?